సూర్యారావు గారు ప్లీజ్. స్పీకర్ సార్, మీకు దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పుష్కరాల సందర్భంగా జరిగిన మొత్తం కూడా చర్చల అంశం ఉంది. సంతాపంగా ప్రయోగం చేయండి. మీరు దానిపై చర్చ పూర్తి సబ్జెక్టు మీరు ఇచ్చారు. దాని మీద డిస్కషన్ జరుగుద్ది. సంతాప తీర్మానాన్ని ప్లీజ్, సంతాప తీర్మానాన్ని అబాస్ పాలు చెప్పాలి. దయచేసి ప్లీజ్ కూర్చోండి. పోయి ప్లీజ్ సంతాప తీర్మానాన్ని రాద్ధాంతం చేయబాకండి. ప్లీజ్ ఎవరు హర్షించరు. ప్లీజ్ కూర్చోండి. పుష్కరాల మీద చర్చ ఉంది, మాట్లాడవచ్చు. దయచేసి కూర్చోండి. దయచేసి నా రిక్వెస్ట్, మీరు కూర్చోండి. సంతాప తీర్మానాన్ని మనందరం కూడా సంతాప తీర్మానాన్ని చర్చించుకొని తప్పితే ప్లీజ్ ప్లీజ్. ఎస్ సూర్యారావు గారు. ఎస్ సార్. స్పీకర్ సార్, ధన్యవాదాలు స్పీకర్ గారు. తమరికి ఇది చాలా దురదృష్టకరమైనటువంటి యావత్ తెలుగు జాతి దుఃఖసాగరంలో మునిగినటువంటి ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుని ముఖ్యమంత్రి గారు చాలా బాధ్యతగా బాధాతప్త హృదయంతో ఈ తీర్మానాన్ని వారు ప్రవేశపెట్టారు. అధ్యక్ష నేను అనుకుంటాను, ఒక్కోసారి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక్కొక్కసారి అపరిచితుడు లెగిస్తూ ఉంటాడు. అధ్యక్ష, ఆ అపరిచితుడు లేచినప్పుడు ఆయన యొక్క రూపం, ఆయన భాష, ఆయన మాట్లాడే తీరు చాలా భయంకరంగా ఉంటుంది. అధ్యక్ష, ఈవేళ యావత్ 5 కోట్ల ప్రజలు, ఈవేళ ఆంధ్రదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఈవేళ ఆనాటి ఆ దుర్ఘటనను, ఆ సంఘటనను, ఆ దురదృష్టకరమైనటువంటి ఆ సంఘటనను జ్ఞాపకం చేసుకుని శాసనసభ సమావేశాల్లో ఏ విధంగా ఆనాటి ఆ ప్రమాదంలో మరణించినటువంటి కుటుంబాలకి ఈ శాసనసభ ద్వారా సంతాపాన్ని వ్యక్తం చేస్తారు అన్నటువంటి ఆసక్తితో ఎదురు చూస్తున్నటువంటి 5 కోట్ల ప్రజల్ని వేళ ఈ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కించుపరుస్తూ మాట్లాడినటువంటి తీరు కానీ, లేదా వారిలో లేచినటువంటి ఆ అపరిచితుడు వారి ద్వారా మాట్లాడిస్తున్నటువంటి తీరు కానీ చూస్తున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. అధ్యక్ష, ఇది చాలా దురదృష్టం. అధ్యక్ష, 144 సంవత్సరాల తర్వాత 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాపుష్కరాల్ని చాలా అత్యంత వైభవంగా తెలుగు జాతి ప్రపంచ దేశాల్లోనే ఇంత గొప్ప జాతి యొక్క వైభవాన్ని ఒక్కసారి మరలా పుష్కరాల సందర్భంగా చూపించే ఒక ప్రక్రియలో, ఒక సందర్భంలో జరిగినటువంటి ఆ దురదృష్టకరమైనటువంటి ఆ సంఘటనని వారు మాట్లాడుతున్నటువంటి అధ్యక్ష ఇది చాలా దురదృష్టకరమైనటువంటి, ఇది మరి ముఖ్యంగా ఏ సందర్భంలోనైనా మరణించారు అన్నటువంటి సంఘటన వచ్చేటప్పుడు ఆ మరణాన్ని తద్వారా మరణించినటువంటి వారి యొక్క ఆ శవాల మీద రాజకీయం చేసే పునాది మీద ఏర్పడినటువంటి పార్టీ అధ్యక్ష వైఎస్ఆర్ పార్టీ. అలాంటి పార్టీకి సంతాపం అంటే తెలియదు, సంతాప సభలో ఏ రకంగా మాట్లాడాలో తెలియదు, సంతాప తీర్మానాన్ని ఏ రకంగా ప్రతిపాదించాలో తెలియదు. వీళ్ళు వేళ ఈ రకంగా మాట్లాడడం మరి చాలా దురదృష్టకరం. అధ్యక్ష, ఏదేమైనా ఇది మేము చాలా కాలం నుంచి చంద్రబాబు నాయుడు గారు తెలుసు మాకు. అధ్యక్ష, మన ముఖ్యమంత్రి గారు ఆ రోజు వారు చలించినటువంటి వారి మనస్సు ఎంత దుఃఖపడిందంటే, కష్టం, ఆయన మనసులో ఉన్నటువంటి ఆ బాధ, ఆ హృదయంలో నిండుకున్నటువంటి ఆ దుఃఖాన్ని వారు మాటలతో కూడా వ్యక్తం చేయలేకపోయారు. అధ్యక్ష, కళ్ళంట నీళ్లు పెట్టుకుని ఏంటింత వైభవంగా చేయాలనుకున్నటువంటి ఈ మహాపుష్కరాల సందర్భంగా మొదటి రోజు ఈ దుర్ఘటన ఏమిటి అని చలించిపోయినటువంటి సంఘటన వేళ మా కళ్ళలో ఇంకా మాకు కదలాడుతూ ఉంది. అధ్యక్ష, అలాంటి సందర్భాన్ని మరిచి మరి వారిలో లేచినటువంటి అపరిచితుడు మాట్లాడుతున్నటువంటి మాటలు, ఇది ఆంధ్ర తెలుగు జాతి యొక్క, మీరు ఇందాక పెద్దలు అన్నట్టుగా ఇది చాలా దురదృష్టం. అధ్యక్ష, ఇది చాలా బాధాకరం. ఏదేమైనా మరణించినటువంటి కుటుంబ సభ్యులందరికీ ఈ సభ ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తుంది. పరలోకంలో ఉన్నటువంటి ఆత్మలన్నీ శాంతించాలని, మరలా అలాంటి మహత్తరమైనటువంటి పుష్కరాలు మరలా ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరంలో మరలా కృష్ణా జిల్లాలో కూడా మనం ప్రవేశపెట్టబోతున్నాం. అధ్యక్ష, ఒక బాధ్యతగా జగన్మోహన్ రెడ్డి గారు
మీరు మాట్లాడతారా? నెహ్రూ గారు మీరు మాట్లాడతారా? ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు. ఎస్, వైర్ తెంచుకున్నారండి. ఎవరో మీ దగ్గరే వైర్ తెంచుకున్నారు. ఎవరు తెంచారో తెలియదు నాకు. మీకు వైర్ తెంచారు, మీ కనెక్టింగ్ వైర్ కట్ అయింది మీ దగ్గరే. హౌస్ అందరూ మీకు ప్లీజ్ కూర్చోమ్మ దయచేసి ప్లీజ్.